అల్పపీడన ద్రోణి కారణంగా రాష్ట్రంలో ఒక్కసారిగా పూర్తిగా వాతావరణం మారిపోయింది. ఎల్నినో ప్రభావం వల్ల నిన్న మొన్న మొత్తం ఉక్కపోతలు ఉంటుండే. ఇక మరి నిన్నటి నుంచి అయితే విపరీతమైనటువంటి వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుస్తూ ఉన్నాయి. ఇక మరి ఇలాంటి సమయంలో హైదరాబాద్లో అయితే రాత్రి కుండపోత వర్షం కురిసింది. ఇక ఈ రోజు కూడా అదే పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో. మరి ఇదే సమయంలో వాతావరణ శాఖ తాజాగా కొన్ని హెచ్చరికలను జారీ చేస్తూ ఉంది. ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేస్తూ ఉంది. హైదరాబాద్లో సహా ఇక రాష్ట్రంలోని ఏవైతే 16 జిల్లాలు ఉన్నాయి, 16 జిల్లాలను అయితే రానున్న 48 గంటలు అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక మరి ఏదైతే 10 జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. మరి ఇలాంటి సమయంలో ప్రజలందరూ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో మరి విస్తారమైనటువంటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే పలు జిల్లాలలో కురుస్తున్నటువంటి అనేక చోట్ల అయితే కొనసాగుతున్నటువంటి ఏదైతే వాతావరణం ఉందో ఈ వాతావరణం ఖచ్చితంగా అయితే రానున్నటువంటి 48 గంటల్లో కూడా విస్తారమైనటువంటి వర్షాలు కురవడానికి ప్రధాన ఆస్కారంగా కనిపిస్తూ ఉంది. ఇక ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపైన ఏర్పడినటువంటి ఏదైతే తీర వాయుగుండం ఉందో ఆ వాయుగుండం ఒక్కసారిగా అయితే ఇక అక్కడి నుంచి దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా అయితే ఆ పశ్చిమ వాయువ్య దిశగా కదిలేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఏదైతే ఋతుపవన ద్రోణి ఒకటి ఇక ఆగ్నేయ దిశగా కూడా ఈశాన్య బంగాళాఖాతం వరకు కూడా పూర్తిగా విస్తరించి ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇలాంటి ఈ పరిణామాల నేపథ్యంలోనే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుండపోత వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఉన్నాయి. దాంతోపాటు ఈదురుగాలులు కూడా వీస్తాయి అన్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. ఒక్కసారి మన తెలంగాణ ఈ మ్యాప్ తీసుకున్నట్లయితే ఈ వెదర్ రిపోర్ట్లో ఏ జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది, ఏ జిల్లాలో మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఏ జిల్లాలో లేవు అనేది ఒకసారి చూసినట్లయితే మనం ఒకసారి చూస్తే ఇది ఆదిలాబాద్ జిల్లా. ఇక్కడ చాలా ఎక్కువ రెయిన్స్ ఉండే అవకాశం ఉంది. డార్క్గా కనిపిస్తుంది కొంచెం. ఇక్కడ ఈ ఆదిలాబాద్ జిల్లా, ఇది ఆదిలాబాద్ జిల్లాలో విపరీతమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఖచ్చితంగా అక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అన్న కోణంలో కూడా మరి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక మరో జిల్లా చూసినట్టయితే దీనికి సంబంధించి ఇది నిర్మల్. ఈ నిర్మల్ కూడా సేమ్ ఇగో వెరీ హెవీ రెయిన్స్, అంటే మనకు క్లియర్గా తెలుస్తుంది అత్యధిక వర్షపాతము, కుండపోత వర్షం పడే అవకాశం ఉంది. అత్యధిక వర్షపాతం ఉన్నటువంటి జిల్లాలలో ఈ ఆదిలాబాదు, నిర్మల్ కూడా ఉండడం జరిగింది. దీంతో పాటు కొమరంభీం కూడా ఇక్కడ కూడా హెవీ రెయిన్స్ కూడా కాదు, ఇంకా అంతకంటే ఎక్కువ రెయిన్స్, అంటే కుండపోత వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నటువంటి జిల్లాలు ఇవన్నీ కూడా. ఇక మరి చూసినట్లయితే ఇది జగిత్యాల పరిస్థితి కూడా సేమ్ ఉంది. ఇవన్నీ జగిత్యాల, ఇంకా దాంతోపాటు నిజామాబాదు, ఇక్కడ చూసినట్లయితే రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లితో పాటు ఇంకా ఏముంది భూపాలపల్లి, ములుగు, ఇవన్నీ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆదిలాబాదు, నిర్మలు, భూపాలు, ములుగు, పెద్దపల్లి, ఇవన్నీ జిల్లాలలో అయితే విపరీతమైనటువంటి కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, మామూలు సాధారణ వర్షాలు కాదు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ ప్రదేశం ఏదైతే ఉంది ఇట్లా కనిపిస్తుంది కదా, ఈ ప్రదేశాలలో, ఈ జిల్లాలలో అత్యధిక అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక రిమైనింగ్ ఈ ఎల్లో కలర్ ఉన్నాయి. ఒక్కసారి చూస్తే ఎల్లో కలర్ ఐటల్లో హెవీ రెయిన్స్. ఇదేంది, ఇక కామారెడ్డిలో హెవీ రెయిన్స్, అంటే భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉంది. ఎక్కువ మోతాదులో వర్షాలు ఖచ్చితంగా అక్కడ కూడా భారీ నుంచి అతి భారీ పడేటువంటి జిల్లాలేమో ఇవన్నీ డార్క్ ఎల్లో కలర్ కనిపించే ప్రాంతాలు. ఇక్కడ లైట్ ఎల్లో కలర్ కనిపిస్తున్నటువంటి ప్రాంతాలు ఈ జిల్లాలలో. ఈ మెదక్లో చూసినట్లయితే కూడా హెవీ రెయిన్స్ ఉన్నాయి, అంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు సంగారెడ్డితో పాటు వికారాబాద్ జిల్లాతో పాటు కొత్తగూడెం కూడా, ఇవన్నీ ఈ 4-5 జిల్లాలలో కూడా ఎక్కువ హెవీ రెయిన్స్ పడే ఆస్కారం ఉన్నట్టయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ గ్రీన్ కలర్ కనిపిస్తున్నటువంటి ఏరియాలో మొత్తము అక్కడక్కడ మోస్తారు వర్షాలు, చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటున్నట్టుగా అయితే అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక మరి ఇలాంటి పరిస్థితుల్లో అయితే మరి ఇక ఏదైతే రాష్ట్రంలో హైదరాబాద్ సహా అనేక జిల్లాలలో ఇట్లా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మల్కాజ్గిరి ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఉంది, అంటే రెయిన్స్, చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మల్కాజ్గిరి, హైదరాబాదు, ఇక దాంతోపాటు రంగారెడ్డి, ఇవన్నీ కూడా రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఇక నారాయణపేట్, దాంతోపాటు జోగులాంబ గద్వాల్ తర్వాత నాగర్ కర్నూలు, ఇంకా నల్గొండ, ఇవన్నీ సూర్యాపేట్, ఇవన్నీ ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాదు, ఈ జిల్లాలన్నీ కూడా చిరుజల్లులు కురుస్తూ ఉన్నాయి. అంటే నిజంగా మొత్తం మేఘాకృతమై ఉంటుంది. ప్రాంతం అంతా మేఘాకృతమయ్యి
అక్కడ చిరుజల్లులు ఈ హనుమకొండ ప్రాంతంలో కూడా అదే పరిస్థితి. మొత్తం ఎక్కడక్కడ మేఘాలు నల్లగా మబ్బులు ఏర్పడతాయి, వర్షాలు చిరుజల్లులు కురుస్తూ ఉంటాయి ఈ ప్రాంతాలలో, ఇలాంటి ప్రాంతాలు మొత్తం కూడా. సో ఇక రిమైనింగ్ ఈ ప్రాంతాల్లో అయితే విపరీతమైనటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురుగాలులు కూడా, ఇక మరి సుడిగుండం ఏర్పడిన ఇట్లా. సో ఇది పరిస్థితి ఓవరాల్గా అయితే. మరి ఇక విపరీతమైనటువంటి వర్షాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈ వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడా వీచే ఆస్కారం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వర్షాలు ఈదురుగాలుల సమయంలో అయితే మరి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు అన్న కోణంలో అయితే మరి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి ఇట్లాంటి సమయంలో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అప్రమత్తతలు పాటించాలి. జిల్లాల అధికారులు కూడా ఇప్పటికే రంగంలోకి దిగడం జరిగింది. అందరికీ కలెక్టర్లకు కూడా మరి ఇక వాతావరణ అధికారులు అయితే ఇప్పటికే ఇక ఏదైతే సేఫ్టీకి సంబంధించి రంగంలోకి దిగి పోలీస్ అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక మొత్తము రంగంలోకి దిగాలి. మరి ఆపద సమయంలో ఆదుకోవాలి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ కురుస్తున్నటువంటి ఏవైతే విపరీతమైనటువంటి వర్షాలు ఉన్నాయో నగరంలో ఇప్పటికే అనేక ప్రాంతాలను కూడా జలమయం చేసేసినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా ఇప్పుడు ఈ ఉత్తరాదిన ఉన్నటువంటి తెలంగాణకు ఉత్తరాదిన ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ వ్యవసాయాలకు పొలాలకు వెళ్ళేటువంటి రైతన్నులు ఎవరన్నారో వాళ్ళు కూడా చాలా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు ఫాలో కావాలి, లేదంటే చాలా ప్రాణ నష్టం జరిగే ఆస్కారం ఉంటుంది. ఇక మీ పశువులు అవన్నీ కూడా అక్కడ ఆ ప్రాంతాల్లో మీరు అక్కడ కట్టేసేటప్పుడు కూడా ఏ కరెంటు తీగలు మీ సమీపంలో లేనటువంటి ప్రాంతంలోనే ఆ పశువులను కట్టేయడానికి ప్రయత్నించండి, లేదంటే ఆ పశువులు కూడా మీరు అక్కడ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సమస్యలు చిన్నవి మీరు ఈ వర్షాకాల సీజన్లో చిన్న విషయాలను మైండ్లో పెట్టుకొని మీరు ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్గా బయటపడవచ్చు. లేని పక్షంలో మాత్రం ఆ గ్రామీణ ప్రాంతాల్లో చాలా కరెంటు తీగల సమస్యనే ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఈ వరద ఉధృతికి వరద నీటి ప్రవాహం కూడా ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు, కొన్ని లోతట్టు ప్రాంతాలలో కూడా ఇక మరి ఆ ఇండ్లు అవన్నీ కూడా కొట్టుకపోయే వైనము, పశువులంతా కొట్టుకపోయే వైనం కనిపిస్తుంది. ఆ లోతట్టు ప్రాంతాలలో పశు సంపదను కట్టివేయకుండా వాటిని కొంచెం ఇక ఎత్తైనటువంటి ప్రదేశాలలో ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఇది అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అంటే మనకు వాతావరణానికి వెదర్ రిపోర్ట్కు సంబంధించి ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ ఎలా వర్షాలు కురుస్తాయి అనడానికైతే ఈ యొక్క మ్యాప్ త్రూ అయితే మనము ఎక్కడ ఎవిడెన్స్ ఉన్నాయి, ఎక్కడ నార్మల్ ఇక అత్యధిక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి, భారీ వర్షాలు ఎక్కడ కురుస్తాయి, ఇక మోస్తారు వర్షాలు కురిసేటువంటి ప్రాంతాలు ఇవి, ఇక్కడ భారీ వర్షాలు ఇవి, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఏరియాలు ఇవన్నీ కూడా. సో ఇది పరిస్థితి ఇట్లా ఉంది. ఇక మరి నగర ప్రాంతాలలో కూడా విపరీతమే. మన హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్లో నిన్నటి నుంచి కుండపోత వర్షాలు పడుతున్నటువంటి ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. ఇట్లా సికింద్రాబాద్ లాంటి ఏరియాలలో కూడా నిన్న ఆ పంజగుట్ట సికింద్రాబాద్ ఏరియాలన్నీ కూడా నీట మునిగిపోతూ ఉంటాయి తరచుగా. మరి ఇలాంటి ప్రాంతాలలో ఎవరైతే ఆఫీసులకు వెళ్ళి తిరిగి వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా చాలా ఇక తొందరగానే ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇక నీరు ఎక్కువగా రోడ్లపైన నిలిచేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి అలా నీరున్నటువంటి ప్రదేశాలలో నుంచి వెహికల్స్ వెళ్లకుండా అప్రమత్తంగా ఉండండి. మీరు వీలైనంత అదిగా సేఫ్ జోన్లో ఉండండి. సేఫ్ జోన్లో ఉండాలంటే ఆ వాటర్ లేనటువంటి ప్రదేశం ఏది ఉందో అటు నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కానీ వాటర్ ఉంది అయినా సరే ఎవడు ఏం చేయడం అనుకుంటే మాత్రం అందులోకే పోతారు. ఎందుకంటే ఆ నాలాలు అట్లున్నాయి, మన రోడ్లు అట్లున్నాయి, అవన్నీ మనకు తెలిసిందే. రోడ్డు వ్యవస్థ, నాలాల వ్యవస్థ ఎట్లుందనేది అవన్నీ ఫాలో అయ్యి అవన్నీ చూసుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఐటీ ఉద్యోగులు, ఐటీ కారిడార్లలో పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా ముందుగా బయలుదేరాలి. లేదంటే ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఎట్లున్నాయి, ట్రాఫిక్ సమస్యలు కూడా ఈ వర్షాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఇంకా రానున్నటువంటి ఈ 3 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇక ముందుగానే జాగ్రత్తలు పడాలి. ముందుగానే ట్రాఫిక్ సమస్యలు ఎట్లా ఉంటాయి అనేది మనకు దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ప్రత్యామ్నాయాలు వెతకాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి అనేది కూడా ముందుగా ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వెదర్ రిపోర్టు అందించేటువంటి ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ సోషల్ మీడియాలో వాళ్ళు అఫీషియల్గా వెదర్ రిపోర్ట్ అందించే వాళ్ళు ఈ వాతావరణ శాఖ అధికారులు ఏదైతే రిపోర్ట్ అందిస్తూ ఉంటారో దాన్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి. దాన్ని ఫాలో కావడం వల్ల మనం ముఖ్యంగా ట్రాఫిక్ నుంచి ఎక్కడ అంటే ట్రాఫిక్ను తప్పించుకోవచ్చు. ఎక్కడ ట్రాఫిక్ లేదు, ఎక్కడ ట్రాఫిక్ ఉంది, ఎలాంటి సమయాల్లో మనం ట్రావెల్ చేయాలి అనేది క్లియర్గా ఉంటుంది. మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2 వీలర్ వాళ్ళు చాలా జాగ్రత్తగా బయట తిరగండి ఈ వర్షాకాల సీజన్లో. ముఖ్యంగా చిన్నపిల్లలను ఎంటేసుకొని ఆ 2 వీలర్ బైక్ల పైన ఎక్కించుకొని మీరు ఇచ్చలవిడిగా వర్షంలో సరదాగా మేము బయట పోయి ఇక చిందులు వేస్తాము, ఏన్నా వాళ్ళకు గుర్తొచ్చావే వాన అంట అని చెప్పేసి అవన్నీ గుర్తు చేసుకుంటే మీరు చిందులు దొక్కితే మాత్రము చిన్నపిల్లల ఆ ప్రాణాలు అనేటివి గాల్లో కలిసే అవకాశాలు ఉంటాయి. అట్లాగే వృద్ధుల విషయంలో కూడా అదే సేఫ్టీని ఫాలో కండి, జాగ్రత్తలు తీసుకోండి.
రైట్, అంటే ఇప్పటి వరకు మనం చూసింది బుధవారానికి సంబంధించినటువంటి మ్యాప్, అందులో ఎక్కడెక్కడ రెయిన్స్ ఎలా ఉన్నాయి, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఏరియాలు ఎట్లా ఉన్నాయి, మరి ఆ భారీ వర్షాలు కురిసే ఏరియాలు ఎక్కడ, ఏ జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయి, ఎక్కడ మోస్తారు వర్షపాతం ఉంది అనేది మాత్రం క్లియర్గా మనం చూసినాం ఇందాక. ఇక ఇదే అంటే ఈ రోజు ఈ అప్డేట్లనే ఈ రోజే దానికి అంటే గురువారానికి సంబంధించిన అప్డేట్ కూడా వెదర్ రిపోర్ట్ను కూడా ఈ రోజే రిలీజ్ చేయడం జరిగింది. ఇక అందులో ఒక్కసారి మనం చూసినట్లయితే ఆదిలాబాద్లో ఎట్లా ఉంది వర్షపాతం అంటే ఈ తెలంగాణలో మనం ఉత్తర దిశగా మనం చూసినట్లయితే ఆదిలాబాద్లో చూసుకున్నట్లయితే హెవీ రెయిన్స్ అంటే వెరీ హెవీ రెయిన్స్ అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి ఆదిలాబాద్లో. ఇది గురువారం పరిస్థితి కూడా ఆదిలాబాద్లో అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. కొమరంభీం జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉంది ఇక్కడ కూడా. ఇక మరి రానున్న అంటే 2 రోజుల పరిస్థితి కూడా అట్లనే ఉంది. మంచిర్యాల చూస్తే మంచిర్యాల పరిస్థితి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, నిర్మల్ అదే పరిస్థితి, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉంది. నిజామాబాద్లో కూడా సేమ్ టు సేమ్ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉంది. ఇక ఏదైతే కామారెడ్డితో పాటు మెదక్తో పాటు ఈ సంగారెడ్డితో పాటు వికారాబాద్, ఈ జిల్లాలన్నీ కూడా ఇప్పుడు మనం చూసినటువంటి ఆరెంజ్ కలర్ కనిపిస్తూ ఉంది కదా, ఈ ఆరెంజ్ కలర్ జోన్ ఉన్నటువంటి ఈ జిల్లాలన్నీ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, దాంతోపాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యే ఆస్కారం ఉన్నటువంటి ఏరియాలు ఇవన్నీ కూడా. ఇక మనం ఎల్లో కలర్ది చూద్దాం ఒకసారి. ఎల్లో కలర్ది చూసినట్లయితే దాదాపుగా ఇక్కడ ఎల్లో కలర్ దాంట్లో గురువారానికి సంబంధించినటువంటి అప్డేట్లో ఎంతవరకు ఇచ్చిండు, ఎన్ని జిల్లాలు ఇచ్చిండు అనేది చూసుకున్నట్లయితే మనం ఒకసారి ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది 6 జిల్లాలు ఇచ్చిండు. ఈ 6 జిల్లాలలో ములుగులో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్తా ఉంది వెదర్ రిపోర్ట్. అయితే దానికి సంబంధించి ములుగులో కూడా అదే పరిస్థితి ఉంది. ఇది భూపాలపల్లిలో కూడా హెవీ రెయిన్స్ ఉన్నాయి, భారీ వర్షపాతం నమోదు ఆస్కారం ఉంది. ఇక భూపాలపల్లితో పాటు మంచిర్యాల, ఇక ఏది పెద్దపల్లితో పాటు జగిత్యాల రాజన్న సిరిసిల్ల, ఇక కరీంనగర్తో పాటు భూపాలపల్లి, ఈ ఏరియాలన్నీ కూడా భారీ వర్షాలు. ఇవి భారీ వర్షాలు ఎల్లో కలర్ కనిపిస్తున్నాయన్నీ ఆశామాషగా ఏం పడవు, అవి కూడా భారీగా పడతాయి. ఈ భారీ నుంచి అతి భారీ ఏమో ఆరెంజ్ కలర్ కనిపిస్తున్నటువంటి జోన్లో ఉన్నటువంటి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఎల్లో కలర్ కనిపిస్తున్నటువంటి జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉంది. ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఏరియాలలో వర్షపాతంతో పాటు ఈదురుగాలులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ 30 నుంచి 50 కిలోమీటర్ల మధ్య ఆ ఈదురుగాలులు అయితే ఉండే ఆస్కారం ఉన్నట్లుగా అయితే వాతావరణ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం కూడా ఉంది, అది పరిస్థితి. ఈ కింది జిల్లాలు గ్రీన్ జోన్ కనిపిస్తూ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ ఉన్నటువంటి ఈ జోన్లో ఉన్నటువంటి జిల్లాలను మనం చూసినట్లయితే ఇక్కడ మోస్తారు జల్లులు పడే ఆస్కారం ఉంది. అంటే మోస్తారుగా అక్కడక్కడ చిరు జల్లులు కురిసే ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది నారాయణపేట జిల్లాలో, ఇక మహబూబ్ నగర్, నారాయణపేట, ఇక ఏది జోగులాంబ, గద్వాల్, దాంతోపాటు వనపర్తితో పాటు నాగర్ కర్నూల్, ఇక నల్గొండ, ఇవన్నీ జిల్లాలు కూడా నల్గొండ, రంగారెడ్డి, భువనగిరి, హైదరాబాద్, ఈ ప్రాంతాలన్నీ కూడా సిద్దిపేట్, ఇవన్నీ కూడా చిరుజల్లులు పడే ఆస్కారం ఉంటుంది. ఇటువైపు చూసినట్లయితే కొత్తగూడెం ఉంది, కొత్తగూడెంతో పాటు మహబూబాబాద్ అట్లనే ఉంది, చిరుజల్లులు పడతాయి. ఇక వరంగల్ పరిస్థితి అదే ఉంది. ఇక ఖమ్మం, ఈ జిల్లాలన్నింటిలో కూడా ఇక చిన్న అక్కడక్కడ చిరు జల్లులు పడి పోయే ఆస్కారం ఉన్నట్టు తెలుసు. కానీ చిరుజల్లులు పడ్డా కూడా ఉరుములు మెరుపులు అయితే మ్యాండేటరీగా ఉండే ఆస్కారం ఉన్నట్టు తెలుస్తుంది ఈ ప్రాంతాలలో కూడా. ఇక మరి హెవీగా రెయిన్స్, భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. మధ్యలో ఎల్లో కలర్లో అయితే భారీ వర్షాలు, ఇవన్నీ కూడా చిన్న అక్కడక్కడ అడపదడప పడిపోయే ఆస్కారం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది, ఉరుములు మెరుపుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. అధికారులు దీన్ని మరీ హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి అంటే వర్షానికి తోడు గాలి తోడైందంటే మాత్రం ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవసరమైతేనే బయటికి రావాలి, అనవసరంగా ఇట్లా బయటికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకొని ఇక పరిచయంలో పడేటువంటి పరిస్థితిని తీసుకురాకూడదు అన్న కోణంలో అయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు.